అధికారులకి వైద్యం అందజేస్తూ ఉంది, కూలి కళాశాలకి వైద్యం అందజేస్తూ ఉంది. అట్లాంటి హాస్పిటల్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయటం అంటే చాలా అత్యంత గర్హనీయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మంత్రి గారు చెప్తా ఉన్నారు, దీన్ని 80 పడకల నుంచి 300 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం కోసమే ప్రైవేటీకరణ ఈపీపీ కింద ఇస్తున్నామని చెప్తున్నారు. మేము చెప్తున్నాం ఇది పూర్తిగా మోసపూరితమైనటువంటి చర్య. నిజంగా మీకు కార్మికులు పెన్షనర్ల యొక్క సంక్షేమమే మీకు పట్టినట్టయితే పోర్టు సొంత నిధులతోటి ఎందుకు డెవలప్ చేయకూడదు? పోర్టు దగ్గర రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, లాభాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఏటా మన పోర్టుకి. అట్లాంటిది సొంత నిధులతోటి డెవలప్ చేయొచ్చు, మెరుగైన వైద్యం అందించవచ్చు, మెరుగైన నైపుణ్యమైన డాక్టర్లను నియామకం చేసి సిబ్బందిని నియామకం చేసి హాస్పిటల్ని అభివృద్ధి చేయొచ్చు. కానీ అది చేయటం మానేసి ప్రైవేట్ వాడికి అభివృద్ధి కోసం చేస్తున్నామంటే ఇదేదో చెవిలో పువ్వు పెట్టడం తప్ప ఇంకోటి మట్టికి కాదు. అలాగే వైద్య ఖర్చులు తగ్గించుకోవడం కోసం తగ్గుతాయని చెప్తున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, సంవత్సరాల తరబడి రక్తం బొట్లు చిందించి పోర్టు అభివృద్ధి కోసం కృషి చేసి కార్మికులకి పెన్షనర్లకి వైద్యం కోసం నన్ను తగ్గించే చర్యల కోసం ప్రైవేటుకి అప్పచెప్పడం అంటే వీళ్ళ తాలూకు ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళకి పణానికి పెట్టడం కోసం నువ్వు చేస్తున్నావా? ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్తా ఉన్నాం. కాబట్టి విదేశీ మారక వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి పోర్టు ఆ పోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి సామాజిక బాధ్యత కింద ఈరోజు వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత మీది ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని. అట్లాంటి బాధ్యతను వదిలేసి ఈరోజు ప్రైవేటు వాటిలో ప్రాణాలు పణంగా పెట్టడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కరోనా కాలంలో మనం చూసాం, ప్రాణాలు అరచేత పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్ చేస్తే ఇక్కడ బెడ్ ఖాళీ లేదు, అక్కడ బెడ్ ఖాళీ లేదని అలాగ చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళకి లాభాల కోసం ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికే బెడ్ ఇచ్చేవారు. అట్లాంటి కార్పొరేట్ వైద్యం మన కళ్ళ ముందు కనిపించింది. కరోనాలో వందల మంది, వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇదే అనుభవం. ప్రైవేటు వైద్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా టైంలో. అంటే అనేక దేశాల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ వైద్యాన్ని అందించే చర్యలు తీసుకుంటా ఉంటే, ఇంకో పక్కనే మన దేశంలో ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వ హాస్పిటల్ని, పోర్టు కంట్రోల్లో ఉన్న హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే వీళ్ళ తాలూకు ప్రాణాలని, వైద్యాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ప్రైమ్ ప్లేస్ ఇది. పోర్టు ఆవరణ 10 ఎకరాల విస్తీర్ణం కలిగింది. దీన్ని ఇక్కడ ఏదో హాస్పిటల్ పెట్టి అభివృద్ధి చేయడం కోసం వాడు అసలు రేపు జరగబోయేది ఏంటంటే 10 ఎకరాలు కాజేస్తాడు. దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవటానికి, తమ వ్యాపారాలను పెంపొందించుకోవటానికి ఉపయోగించుకోవటం తప్ప ఆ కుట్ర దాగి ఉందనేది మేము చేస్తా ఉన్నాం. కాబట్టి